రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. 2-3 రోజులుగా ఉదయం రాత్రి చలి వణికిస్తోంది. పొగమంచు తీవ్రత కూడా కొనసాగుతోంది. 14 నుంచి 18 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 4-5 రోజులు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అయితే ఖమ్మం, భద్రాచలం జిల్లాలో ఎండ తీవ్రత ఉంటుందని చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 26 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీసినటువంటి వాయువ్య దిశ గాలుల వల్ల ఒక విధంగా చలి తీవ్రత అంతగా కనిపించినప్పటికీ కూడా ఎక్కడ చూసినా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా పెరిగిందనే చెప్పాలి. సో ఈ రోజు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇటు వాయువ్య దిశ గాలులతో పాటు ఇటు తూర్పు నుంచి వచ్చే గాలులు కూడా ఒక విధంగా దిగువ స్థాయిలో వీయడం వల్ల ఒక విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది తగ్గుదల లేనప్పటికీ కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఉదయం సమయంలో మనకి ఇటు చూసుకున్నట్లయితే పొగమంచుతో పాటు కొంచెం చల్లటి వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. వీటితో పాటు స్థానిక వాతావరణం కూడా ఇట్లాంటి చలి కొంచెం తగ్గడానికి, చలిగా ఉండడానికి కూడా దోహదపడుతుందనే చెప్పాలి. ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతల అంశానికి వస్తే సుమారు 14 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న గణాంకాలు చూడొచ్చు. ఇంకా గరిష్టానికి ఉష్ణోగ్రతలకు వచ్చేసరికి గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే 27 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే మెదక్లో అలా కనిష్ట ఉష్ణోగ్రత తక్కువగాను, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మంలో కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగాను నమోదవుతున్నాయి. సో ఖమ్మంలో నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 32 డిగ్రీల వరకు కూడా ఖమ్మంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు. అలాగే చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మెదక్లో కనుక చూసుకున్నట్లయితే 14 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సుమారు 18 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలకు వచ్చేసరికి సుమారు 28 డిగ్రీల వరకు కూడా ఈ సిటీలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే గాలిలో తేమ కొంచెం తగ్గిందనే చెప్పాలి. సో దానివల్ల మనకి పొడిబారిన వాతావరణం అనేది రానున్న 4-5 రోజులు కొనసాగినప్పటికీ కూడా అక్కడక్కడ స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్స్ వల్ల కూడా ఒక విధంగా ఉదయం చల్లదనంతో పాటు పొగమంచు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా రానున్న 5 రోజులు పొడిబారిన వాతావరణం అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది.